హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ 2-1, 2-2 బీటెక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, ఏంటంటే సార్ భయంగా ఉంది, టెన్షన్గా ఉంది, సో ఆందోళనగా ఉంది, ఏం చేయాలి ఏంటని చెప్పేసి సో దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. అసలు మీకు టెన్షన్ అనేది ఎందుకు వస్తుంది? సో రెండు విషయాలండి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే టెన్షన్ వస్తుంది, ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు ఇది వస్తుంది. రెండోది ఏంటంటే ఎప్పుడో జరగబోయే దాన్ని చూసి కొండను చూసి భయపడినట్టు మీరు భయపడతా ఉంటారు. అమ్మో క్వశ్చన్ పేపర్ ఇలా వస్తుందేమో, మనం ప్రిపేర్ అయ్యాం కానీ క్వశ్చన్ పేపర్ ఇలా వస్తుందేమో. సో రాసాక కూడా టెన్షన్ వదలదు. ఏంటంటే వామ్మో దిద్దేవాడు ఇలా రాస్తాడేమో, ఇలా చేస్తాడేమో, ఎలా రాయాలి ఏంటని కన్ఫ్యూజన్. ఒకటి కాన్ఫిడెన్స్ లోపం, రెండు కన్ఫ్యూజన్. ఈ రెండుటి వల్లే మీకు ఎగ్జామ్స్ గురించి టెన్షన్ వస్తుంది. ఇదైనా కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఈ రెండింటిని కనుక మీరు ఓవర్కమ్ చేశారంటే ఖచ్చితంగా అయితే మీకు బెనిఫిటే జరుగుతుంది, టెన్షన్ అనేది రాదు. ఫస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ దట్ యూ నీడ్ టు గెట్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ. సో మీరు 3 యూనిట్లు చదివారా, 3 యూనిట్లు పర్ఫెక్ట్గా చదవండి. మీకు తెలిసిపోద్ది. సిలబస్ 3 సార్లు చూసుకున్నారంటే 3 సార్లు చూస్తే దాని మీద ఏ టాపిక్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ 3 యూనిట్లు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యారంటే ఏ రకంగా ఇచ్చినా కూడా మీకు ఎగ్జామ్లో రాసేదానికి మంచి గ్రిప్ వస్తుంది. ఇక రెండోది ఉంది చూసారా, కన్ఫ్యూజన్. ఒకే క్వశ్చన్ తిప్పిస్తాడు, మీరు చదివిన క్వశ్చనే కానీ అక్కడ తిప్పిస్తాడు. తిప్పించేపడికి ఇది మనం చదివిందేనా, కాదే, వేరేదే అని కన్ఫ్యూజన్. అదొకటి. రెండోది ఏంటంటే అందుట్లో మనం ఇలా రాస్తే వేస్తాడా మార్కులు, వేయడా, ఆన్లైన్ కరెక్షన్ అంటున్నారు, మళ్ళీ ఆఫ్లైన్ ఉంటుంది, దిద్దేవాడు ఎలా చేస్తాడో, అసలు ఇది ఈ క్వశ్చన్ కరెక్టేనా ఆన్సరు, ఇలాంటివి వదిలేయండి. మీరు ఏదైతే బలంగా ప్రిపేర్ అయ్యారో దాన్నే గట్టిగా చదివి మీరు ఎగ్జామ్లో రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అదనమాట. సో ఈ రెండుటిని గనక మీరు గనక అధిగమించినట్టయితే మీకు టెన్షన్ అనేది రాదు. సో ఫస్ట్ సిలబస్ చూసుకోవడం నేర్చుకోండి. నేను ఎప్పుడైనా క్లాస్ ఎప్పుడు తీసుకున్నా కూడా ముందు సిలబస్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా సిలబస్ టాపిక్ వైజ్గా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒక అవగాహన కలిగిస్తే, దాని మీద ఓవర్ గ్రిప్ వస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది చదివే వాళ్ళకు. ఓకేనా? అంతే తప్ప ఎట్లా పడితే అట్లా గుడ్డెచ్చేలో పడ్డట్టు అక్కడ ఒక ముక్క అక్కడో మొక్క అక్కడో మొక్క చదివితే మాత్రం ఇది. సో చాలా మంది అడుగుతున్నారు, క్లాసులు నేను అటెండ్ కాలేదండి, మరి ఎట్లా అండి? క్లాసులు అటెండ్ కాకపోతే ఏంటి? క్లాసులు అటెండ్ కాకపోయినా ప్రిపేర్ అవ్వడానికి టెక్స్ట్ బుక్ లేవా, సిలబస్ లేవా? యు ఆర్ మెచ్యూర్డ్ స్టూడెంట్, నాట్ ఏ చైల్డ్. సో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిప్లొమా నుంచి మన సొంతకాల వాడు చేసుకోవడం నేర్చుకోవాలి. క్లాసుల మీద డిపెండ్ అవ్వడం అనేది కుదరదు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు చూసుకున్నట్టయితే వాళ్ళ క్లాసులు చెప్పేదే ఉండదు, టాపిక్ ఇచ్చేసి సెల్ ఫోన్ విత్ నెట్ వైఫై ఇస్తారు కాబట్టి అలౌబుల్. కాబట్టి what they ask them to do is that they ask them to search for the topic they have given and prepare the notes, that's it. అంతవరకే. ఆ తర్వాత నువ్వు చదువుకుంటావా, అర్థమైందా లేదా అని ఇది ఉండదు. మరి ఫ్యాకల్టీ ఎందుకంటే డౌట్ వస్తే వచ్చి అడుగుతారు టాపిక్ మీద, అప్పుడు వాడికి అర్థం అవుతుంది ఇదని. ఓకేనా? సో ఇలా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ అవ్వండి, మీ అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.